హరే కృష్ణ. ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు పాండవ నిర్జల ఏకాదశి గురించి అడిగినటువంటి ప్రశ్నకు ఇచ్చిన సమాధానానికి అనువాదం. As far as I recall, that's stated in Shastra that if one has not observed properly an Ekadashi throughout the year, that can be rectified or mitigated by observing fasting without water on what is called the Pandava Nirjala Ekadashi. నాకు గుర్తున్నంత వరకు ఇది శాస్త్రాలలో తెలియజేయబడింది. ఏమనంటే ఎవరైనా ఏకాదశిని పాటించినట్లయితే లేదా సక్రమంగా ఏకాదశిని పాటించినట్లయితే దానికి ప్రాయశ్చిత్తంగా ఏదైతే పాండవ నిర్జల ఏకాదశిగా తెలియబడుతుందో ఆ రోజు పూర్తిగా నీరు కూడా స్వీకరించకుండా ఏకాదశి ఉపవాసం చేయడం ద్వారా అది ప్రాయశ్చిత్తం అవుతుంది అని చెప్పబడింది. That's probably stated in the Ekadashi Mahatmya. బహుశా ఇది ఏకాదశి మహాత్మ్యంలో చెప్పబడింది. As usual, I refer to Shastra. మరి ఎప్పుడు చేసిన విధంగానే నేను దీనికి కూడా శాస్త్రం నుండే సమాధానం చెబుతాను. As in so many questions. ఏ విధంగా అయితే ఎన్నో ప్రశ్నలకి నేను సమాధానం చెప్పానో అలాగే దీనికి కూడా సమాధానం చెప్తాను శాస్త్రం ఆధారంగా. Should devotees observe full fast abstaining from water? Let's put it. ప్రశ్న ఏమిటంటే భక్తులు పాండవ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా త్రాగకుండా ఉపవాసం చేయాలా? It's not something that Srila Prabhupada ever spoke about. అయితే మనం తెలుసుకోవాలి, శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నడూ కూడా దీని గురించి మాట్లాడలేదు. There's no record of him emphasizing this or following it. శ్రీల ప్రభుపాదుల వారు దీని గురించి నొక్కి చెప్పినట్టుగా కానీ శ్రీల ప్రభుపాదుల వారు దీనిని ఆచరించినట్టుగా కానీ ఎక్కడ కూడా మనకు దాఖలాలు లేవు. If a devotee wants to, then it's fine. ఒకవేళ భక్తులు చేయాలనుకుంటే అది సరే. But to impose that on others when our Srila Prabhupada, as far as I know, other acharyas didn't impose it, that is not required. కానీ మన పూర్వాచార్యులు కానీ శ్రీల ప్రభుపాదుల వారు కానీ దాని గురించి అందరూ కూడా దీనిని ఆచరించాలి అని నొక్కి చెప్పనప్పుడు ఎవరైనా ఇతరులందరూ దాన్ని ఆచరించాలని చెబితే అది సరైనది కాదు. Observing Jagara and staying awake at night on Ekadashi. అలాగే ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేయడం అంటే మెలకుగా ఉండడం గురించి is the proper way to observe Ekadashi on it. వాస్తవానికి ఏకాదశిని ఆచరించే సరైన విధానం అది జాగరణ చేయడం ద్వారా. You want to observe it fully as in Shastra, one should do that. ఒకవేళ ఎవరైనా శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చేయాలనుకుంటే జాగరణ కూడా చేయాలి ఏకాదశి నాడు. So there are many rules to follow. వాస్తవానికి పాటించాల్సినటువంటి ఎన్నో నియమాలు ఉన్నాయి. One's last meal before the Ekadashi should be at midday on the day before, on the Dashami. వాస్తవానికి ఏకాదశికి ముందు సాధకుడు స్వీకరించాల్సినటువంటి చివరి భోజనం ఎప్పుడంటే ముందు రోజు మధ్యాహ్నం. That should also be a very simple meal according to Shastra. అది కూడా శాస్త్రానుసారంగా చాలా సరళమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి ముందు రోజు మధ్యాహ్నం. And we have our daily duties and services to do. అది మాత్రమే కాకుండా మనకి మన దైనందినమైనటువంటి కార్యాలు మనం చేయాల్సినటువంటి సేవలు కూడా మనకు ఉన్నాయి. In Krishna's service. So if కృష్ణుడి సేవలో మనం చేయాల్సినవి we just go to sleep after staying awake all night, then కానీ ఒకవేళ మనం రాత్రి అంతా కూడా మెలకుగా ఉండి తర్వాత నిద్రపోయాం అనుకోండి, in the name of doing extra service, we are cutting down our regular service. ఏదో అదనంగా ఏదో సేవ చేద్దామనే పేరుతో మన దైనందినమైనటువంటి సేవలను మనం నిలిపివేసిన వాళ్ళం అవుతాం. It's like some devotees chant 64 rounds a day, but then ఎలాగంటే కొంతమంది భక్తులు
రోజుకి 64 మాలలు జపం చేస్తూ ఉంటారు. They miss Mangalarti or they're chanting their rounds during Mangalarti. ఆ! వాళ్ళేం చేస్తారంటే మంగళారతికి రారు. లేదా మంగళారతి సమయంలో జపం చేసుకుంటూ ఉంటారు. Trying to do something extra, but you're cutting down on some of the basics. అంటే ఏదో అదనంగా ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తుంటారు. కానీ మౌలికమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని కత్తిరిస్తూ ఉంటారు. So what's the benefit? Best to stick to the. Yeah, okay, go on. కాబట్టి దానివల్ల ఏం ప్రయోజనం? అందుకే మన ఏదైతే విధానం ఇవ్వబడిందో దానికి అంటిపెట్టుకొని ఉండడం మంచిది. శ్రేయస్కరం. It's best to stick to the basic things that should. కాబట్టి శ్రీల ప్రభుపాదుల ద్వారా ఇచ్చినటువంటి మౌలిక విషయాలకి కట్టుబడి ఉండడం అనేది శ్రేయస్కరం. If you want to do something extra, that's nice. ఒకవేళ మీరు అదనంగా ఏదైనా చేయాలనుకుంటే అది మంచిదే. But we shouldn't promote it as if this is the great thing. Prabhupada already gave it. కానీ మనం ఎప్పుడు కూడా ఇదేదో పెద్ద అత్యంత గొప్ప విషయంగా ప్రచారం చేయకూడదు ఎప్పుడు కూడా మనం. That we need for going back to God. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్ధామానికి వెళ్ళడానికి ఏవైతే అవసరమో అవన్నీ మనకి ఇచ్చారు. If we can just follow the basic things, that's more than most devotees are doing. ఒకవేళ మనం మౌలికమైనటువంటి సూత్రాలు ఏవైతే మనకి ఇవ్వబడ్డాయో వాటిని పాటించగలిగితే చాలా మంది భక్తులు ఏవైతే చేస్తారో వాటికంటే అది ఎంతో మేలైన విషయం అన్నమాట. We always have to do something different. ఇప్పుడు మనకి ఏదో వ్యత్యాసంగా ఏదో చేయాలని అనుకుంటాం మనం. Or do something that shows that we are better than others because we are doing something different. మనం ఏదో భిన్నంగా ఏదో చేస్తున్నాం కాబట్టి మనం ఇతరుల కంటే మెరుగైన వాళ్ళం అని చాటింపు వేసుకోవాలని అనుకుంటాం మనం ఎప్పుడు కూడా. If you don't do what I'm doing, then you can't go back to Godhead. నేను చేసేది ఏదైతే ఉందో అది నువ్వు చేయలేకపోతే నువ్వు భగవద్ధామానికి వెళ్ళలేవు. ఇది ధోరణి. I've discovered the great secret. లేకపోతే నేనేదో ఒక గొప్ప రహస్యాన్ని కనుగొన్నాను అన్నట్టుగా. I'm the Messiah for the present age. నేనే ప్రస్తుత యుగానికి ఒక పెద్ద ప్రవక్తను. If you go out and distribute books all night, that would be more pleasing to Srila Prabhupada. ఒకవేళ మీరు బయటికి వెళ్ళి రాత్రంతా పుస్తక వితరణ చేస్తే అది శ్రీల ప్రభుపాదుల వారికి సంతృప్తినిస్తుంది. A lot of this staying awake. దేనికంటే రాత్రంతా మెలకుగా ఉండడం దానికంటే. I see actually they're half asleep anyway. కానీ నేను చూసేది ఏమిటంటే ఎవరైతే రాత్రంతా మెలకుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు ఎలాగో సగం నిద్రపోతూ ఉంటారు. So staying awake. కాబట్టి ఇదంతా కూడా నామమాత్రపు జాగ్రత్త. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై. పరమ పూజ్య భక్తి వికాస్ మహారాజ్ కీ జై. संसार दावानन्दलीलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्